రావయ్యా, మినిస్టర్ గారు పిలుస్తుంటే ఆలోచిస్తావేంటి? వెళ్ళు. నమస్తే సార్. నమస్తే రా. పెద్ద మినిస్టర్ అయ్యి ఉండి పూటకు కూడా గతి లేని నా దగ్గరకు వచ్చి ఇంత పెద్ద కాంట్రాక్ట్ ఆఫర్ చేస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను సార్. నాలో ఏం చూసి ఇస్తున్నారు సార్? ఏముంది, ఆ ఛత్రపతి గారిని ఎదిరించిన దమ్ము. పెట్టుబడిని అదే, కానీ పేరు మాత్రం నీది. 50-50. ఓకే, మన మధ్య డీలు మన ఇద్దరికే తెలుసు. రేపు ఆ ఛత్రపతి గారితో ఏదైనా గొడవైందనుకో, నేను నీకు కనుచూపు మేరలో కూడా కనిపించను. రిస్క్ మొత్తం ఇదే, జాగ్రత్త. నా పేరు చెప్తే కనుచూపు మేరలో ఎక్కడా వాడుండడు. మీరు వెళ్ళండి. అలాగే. అంతా నువ్వు చెప్పినట్టే చేశాను బాబు. బాబు, అతనికి నీకు సంబంధం ఏంటి అని మా వాడు అడిగితే నీకెందుకో ఎదవాన్ని తిట్టి పంపించేశాను బాబు. ఉంటానా? నేను కూడా పెద్దయ్యాక నీకోసం పెద్ద మేడ కట్టిస్తానమ్మా. చూడనందా, మహేష్ నంద. సరే అలానే అనుకో. నీళ్ళు ఛత్రపతిని పెళ్లి చేసుకోబోతుంది. వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే నువ్వు పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవాలి. ఛత్రపతి నీలు ఫిక్సా? ఓకే. తను పెట్టే షాడిజం చాలక నీలు ఎప్పటికైనా నన్ను వెతుక్కుంటూ రావడం ఖాయం. అప్పటికి నేను తనకందనంత ఎత్తులో ఉండాలి. దట్ ఈస్ ద పనిష్మెంట్. అయితే నాకు తెలిసిన టీచర్ ఒక ఆవిడ ఉంది. పంతులమ్మని చేసుకుని పలక మీద ఆలు రాసుకోవాలా? రేంజ్ రేంజ్. పోనీ ఎమ్మెల్యే కూతురు? తొక్కలో ఎమ్మెల్యే. ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. అవసరమా? 10 మంది చూపు నా మీదే ఉండాలి. 100 మందిలో ఉన్న నన్ను స్పెషల్ గా గుర్తించాలి. అలాంటి సంబంధమే ఒకటి ఉంది. ఎప్పుడు నీ వెనక జనం, విజిల్స్, క్లాప్స్, కంటికి రెప్పలా చూసుకునే ఇద్దరు బామ్మర్దులు. నీ ఒంటి మీద ఈగ కూడా వాళ్ళెవరు. మరి అమ్మాయి? అబ్బో, ఆ అమ్మాయి చేతిలో ఎప్పుడు డబ్బులు గలగలే. చాలా పెద్ద ఫ్యామిలీ. దేశాల గురించి తెలియని వాళ్ళు లేరు. వాళ్ళది ఒక డిఫరెంట్ కల్చర్. తేడా వచ్చిందో మీ ఇద్దరి బాడీలు భీమ్లీ బీచ్ లో తేలుతాయి. మా ఉడ్బీని అడిగారని చెప్పండి. గో. అమ్మా కడుపులో బాడ ఎంత మాయ చేశారా జనం. విజిల్స్, క్లాప్సా, పెళ్ళాం చేతిలో డబ్బుల గలగల. అడుగేస్తే తాళం వేసే బంగారు లాంటి బాంబర్దులు. దున్నపోతులు డబ్బు కొడుతున్నట్టుంది ఫేస్ చూడు. ఇంకో విషయం మర్చిపోయావు బాసు, ఈగ కూడా వాళ్ళని చెప్పాను కదా. వాళ్ళంతా వాసినట్టు కొట్టుకుంటుంటే ఇక్కడ వాళ్ళుతురా. నీ నిజమే చెప్పి మడత పెట్టి కొట్టారు కదరా. నేను రా అశోక్, కూర్చో. Invitation. You are invited for my housewarming party on sorry Telugu. గృహ ప్రవేశ ఆహ్వానం.
అశోక ఓ కమిషనర్ గారు వెల్కమ్. బండ ఇల్లు బలి కట్టినవే కళ్ళు తిరిగిపోతా ఉన్నాయా? థ్యాంక్ యూ కూర్చోండి సార్. కూర్చుంటాలే గాని ఆ మినిస్టర్ గారు పిలుస్తున్నట్టుందా బాయా? నువ్వు నమస్కారం కమిషనర్ గారు, మీరు చాలా స్ట్రిక్ట్ అండి. మరేందనుకున్నావా, మాది నెల్లూరు కదా. ఒకసారి 1987లో సీఎం కూర్చొని మాట్లాడుకుందాం సార్. ఏడమని ఇల్లా రోడ్డు మార్జిన్ కింద సగం ఇల్లు కూలగొట్టిస్తా. బెత్తర మాటలు మాట్లాడుతున్నావే పో. నన్నే కదా వస్తున్నా నేనే ఊళ్ళా. కమిషనర్ గారి కుర్చీ తీసుకురండి. కూర్చుంటాలేవయ్యా పట్టి ఎదవా. కుర్చీ ఇదో రచ్చైపోయినే. కుర్చీ కనపడుతుంటే పగిలిపోతుంది ఇక్కడ. ఆ ఛత్రపతి తక్కువ బెత్తర పెట్టాడా? వచ్చేసినాడా? నో ఎంట్రీ ప్లీజ్. నీలా రౌడీజం, మర్డర్లు, మాఫియాలు చేసి సంపాదించనక్కర్లేదు. నాలా కష్టపడి పైకి రావచ్చని చెప్పడానికే రప్పించా. ఏమన్నా అమ్మను మహారాణిలా చూసుకుంటావా? ముఖం కూడా చూపించలేని స్టేజికి నిన్ను దిగ్గజార్చేసా. అమ్మ పక్కన నేను, అమ్మా అన్న పిలుపుకి ఆమడ దూరంలో నువ్వు. కొడుగ్గా ఇంట్లో నేను, కుక్కలా ఇంటి బయట నువ్వు. ఇక జన్మలో అమ్మ దగ్గరకి చేరలేవు. గెట్ అవుట్, ఐ సే గెట్ అవుట్. బాబు జాగ్రత్త, అది నా ప్రాణం. అశోక్, లోపలికి రా, అన్నయ్యకి దండం పెట్టుకో. మా పెద్దబ్బాయి అండి, వాడంటే అశోక్ ప్రాణం. అలాగా? పెద్ద పులిని చంపాలని ఓ గుంటనక్క ప్లానేసి వల్లో ఇరికిస్తే అది తప్పించుకుంది. నిజంగా అయితే పులి బయటకొచ్చాక ఆ గుంటనక్కనేం చేస్తది? పంజాతో ముక్కలుగా చీల్చేస్తది. అలా జరగలేదే. కోట్లు కాంట్రాక్ట్లు ఇప్పించి ఆ నక్కని రాజుని చేసింది. వాడికి వీడికి లింక్ ఏంటి? వాడే చెప్పాడు కదా కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం అని. ఆ కత్తి బొచ్చు లింక్ ఏంటో నాకు తెల్లారేలోపు తెలియాలి. మీకు అండగా ఉంటాను, నేను మాటిచ్చాను. దానికోసం ప్రాణమైనా ఇస్తా. రాస్ బిహారీయే కాదు, బీహార్ స్టేట్ అంతా వచ్చినా సరే లోపలికి అడుగు పెట్టలేరు. మీరు వెళ్ళి టెండర్లు వేయండి. పదండి. నువ్వే గెలిచావు ఛత్రపతి. నీ దిల్లు చూసి నీ అభిమానిగా మారిపోయాను. ఎంత మారిపోయానో తెలుసా? ఒక కోన్ కిస్కాగాడు నిన్ను ఇంటికి పిలిచి అవమానించాడని తెలిసింది. తట్టుకోలేకపోయాను. చంపేయాలన్నంత కసితో రగిలిపోయాను. అందుకే వాడికి స్పాట్ పెట్టేశాను. అమ్మా కొడుకు ఇద్దరూ కలిసి కాళీమాత గుడికెళ్లారు. సరిగ్గా 11 గంటలకు బాంబు పేలేటట్టు ప్లాన్ చేశాను. అరే సాలే, బీహార్ కా షేర్ వేటాడాలనుకుంటే మాటేసి ఉంటుంది, వెనక్కి పోదు.